పంచతంత్ర కథలు మిత్రభేదంలో ఈరోజు మనం ఒక సన్యాసి కథ తెలుసుకుందాము. సింహంని చూసి ఎద్దుతోటి బాగా స్నేహంగా ఉంది అని నక్కలు చాలా బాధపడుతున్నాయి కదా. సో ఆ తమ్ముడు నక్క అన్న నక్కతో చెప్తుంది ఈ కథని. ఇక మనం కథలోకి వెళ్ళిపోతే, పూర్వం ఒక ఊరిలో శర్మ అనే సన్యాసి ఒకడుండేవాడు. అతడు బాగా చదువుకున్నాడు. అనేక విషయాలు అతనికి బాగా తెలుసు. ప్రతిరోజు ఎంతో చక్కగా అందరికీ ఉపన్యాసాలు ఇస్తూ ఉండేవాడు. ఎన్నెన్నో విద్యను అభ్యసించి ఎన్నెన్నో ఊర్లు తిరిగి ప్రజలకు వేదాంతం బోధిస్తూ ఉండేవాడు. ఆ ఊర్లలో ప్రజలందరికీ ఎన్నో భక్తి కథలు, మరికొన్ని దేవుని కథలు, అలా కొన్ని కథలు అన్నీ చెప్తూ అందరికీ వినిపిస్తూ ఉండేవాడు. ఆయన బోధనలు వినటానికి జనులు ఆయన దగ్గరకు తండోపతండాలుగా వచ్చేవాళ్ళు. ఆయన అంత ఆసక్తిగా చెప్పేవాడు. వారు భక్తితో ఆ శర్మకి పండ్లు, ఫలాలు, దక్షిణం, తాంబూలాలు సమర్పిస్తూ ఉండేవాళ్ళు. కానుకలు తెచ్చిన వారితో ఆ శర్మ, ఎందుకు నాయనా ఇవన్నీ, ఎందుకు తల్లి మీకు ఈ శ్రమ అని పైకి పలుకుతూ లోపల సంతోషిస్తూ వాటిని స్వీకరించేవాడు. పండ్లు, ఫలాలు తిన్నన్ని తిని కొన్నిటిని భక్తులకు ప్రసాదంగా పంచేవాడు. చాలా మంది ఆడవారు వారికున్న ఆభరణాలని కూడా ఆయనకి ఇస్తూ ఉండేవాళ్ళు. డబ్బు మాత్రం జాగ్రత్తగా తన వద్ద ఉన్న ఒక పాత బొంతలో ఆయన దాచుకునేవాడు. ఆభరణాలని, డబ్బుని అలా ఎప్పుడూ ఆ బొంతను దాపెట్టేసి ఆ బొంతను పైన కప్పుకుని కూర్చునేవాడు. ఒకనాడు ఒక శిష్యుడు అంటూ ఒక యువకుడు వచ్చాడు. నేను మీ శిష్యుణ్ణి మహాప్రభు అని చెప్పేసి ఆ సన్యాసి వద్ద శిష్యుడిగా చేరటానికి ఎట్లా కొట్లా ఒప్పించుకున్నాడు. అతను ఎన్నో రోజులుగా ఆ సన్యాసిని గమనించాడు. ఆ సన్యాసి దగ్గర ప్రతిరోజు బొంతలో డబ్బులు మరియు ఆభరణాలని దాచుకొని అలా కప్పుకొని ఉండటం ఆ శిష్యుడు గమనించాడు. కాబట్టి ఎలా అయినా సరే నేను అతని దగ్గర శిష్యుడిగా చేరి నమ్మించి ఎట్లయినా కాజేయాలి అనుకున్నాడు ఆ యువకుడు. అనుకుని ఇక అతడు వచ్చి ఉపాయం పన్నేశాడు. ఆ సన్యాసి శర్మ వద్దకు వచ్చి మాయమాటలు చెప్పి అతని నమ్మించి అతని వద్ద శిష్యునిగా చేరి ఎంతో వినయ విధేయతలతో సేవలు చేస్తూ ఉన్నాడు. కొన్ని రోజులైనాయి. సన్యాసికి శిష్యుని మీద బాగా నమ్మకం కుదిరింది. తానెక్కడికి పోయినా శిష్యుణ్ణి కూడా అతనితో పాటు తీసుకునెళ్ళాడు. ఇలా కొన్ని రోజులు జరిగిన తర్వాత ఒకనాడు గురువు శిష్యులిద్దరూ ఒక గ్రామం వెళ్లారు. మరునాడు తిరిగి తమ ఊరు వస్తూ ఉన్నారు. కొంత దూరం వెళ్ళగానే శిష్యుడు, గురువుగారు ఎంత అపచారం జరిగిపోయింది. రాత్రి మనం నిద్రించాం కదా, ఆ ఇంటివారి చీపిరి పుల్ల ఒకటి నా సంచికి అంటుకుని వచ్చింది. అక్కడ నేనది గమనించలేదు గురువుగారు. ఎంత ఘోరం జరిగిపోయింది చూడండి. గడ్డి పరకైనా సరే పరాయి సొమ్ము పాము వంటిది కదా. మీరు చెప్పారు కదా, పరధనాన్ని కాజేయటం కన్నా పాపం లేదు అని తమలాంటి పెద్దలు చెప్తూ ఉంటారు కదా. తమరు సెలవిస్తే నేనిప్పుడే వెళ్ళి ఆ ఇంటి ఆమెకు నన్ను క్షమించమని చెప్పి ఈ చీపురు పుల్లని ఇచ్చేసి వస్తాను అని చెప్పాడు. వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్లి కొంతసేపు దారిలో నుంచొని కొంచెం సమయం గడిచింది అనుకున్నాక మరలా తిరిగి వచ్చాడు ఆ శిష్యుడు. అప్పుడు గురువుగారు అనుకున్నాడు, ఈ శిష్యుడు చాలా అంటే చాలా నిజాయితీపరుడు. అతని బుద్ధి చాలా మెచ్చుకోదగింది. ఇతరుల సొమ్ము గడ్డిపోచ కూడా అంటుకోరాదు అనే అభిప్రాయం ఇలా ఎంతమందికి ఉంటుంది. ఇలాంటి శిష్యుడు నాకు లభించటం చాలా అదృష్టం అనుకున్నాడు. అతనిని పొగిడాడు. ఇంతలో సాయంకాలం అయిపోయింది. సంధ్యావందనం చేసుకోటానికి శర్మ తన బొంతను, ఇతర సామాగ్రిని ఆ శిష్యుని చేతికి ఇచ్చాడు. ఈరోజు ప్రతిరోజు శిష్యుణ్ణి నమ్మలేదు కాబట్టి తనతో పాటు తీసుకుని వెళ్ళేవాడు. కానీ ఈరోజు మాత్రం శిష్యుణ్ణి నమ్మాడు. ఎందుకంటే గడ్డిపోచను కూడా అతడు చాలా విలువైందని నమ్మించాడు కదా. అందుకని, నాయనా దీనిని జాగ్రత్తగా చూస్తూ ఇక్కడే కూర్చో, నేను చెరువులో స్నానం చేసి సంధ్యావందనం ముగించుకుని వస్తాను అని చెప్పి వెళ్ళిపోయాడు. అదే మంచి సమయం అనుకుని భావించి ఇన్నాళ్ళు దీనికోసమే కదా వేచి ఉన్నాడు ఆ శిష్యుడు. ఇక అంతే,
ఆ బొంతని తీసుకుని వెంటనే పారిపోయాడు. కొంచెం సేపు అయిపోయినాక శర్మ గట్టుపైకి వచ్చి చూశాడు. అక్కడ శిష్యుడు లేడు. శిష్యా, శిష్యా, ఎక్కడున్నావు నాయనా, త్వరగా రా నాయనా అని గొంతు చించుకుని కేకలు వేశాడు. ఎంతగా అరిచి గీపెట్టినా, ఎంత గాలించినా శిష్యుని జాడ తెలియలేదు. మంచివాడని, ఉత్తముడని శిష్యుణ్ణి నమ్మి ఎన్నాళ్ళగోనో దాచుకున్న ధనమంతా ఈ దుర్మార్గునికి అప్పగించానే. అయ్యో, అతను నన్ను నమ్మించి మోసం చేశాడే అని ఆ శర్మ ఎంతగానో దుఃఖించాడు. ఈ లోకంలో ఆ శిష్యుడి వంటి నమ్మక ద్రోహులుంటారు కదా చాలామంది. కాబట్టి తొందరపడి ఎవ్వర్నీ నమ్మరాదు. తాడెక్కేవాడుంటే తల తన్నేవాడుంటాడు. దానము భోగము ఎరుగని లోబివాడు కూడబెట్టుకున్న ధనం కూడా చివరికి దొంగల పాలైపోతుంది కదా. ఈ కథ యొక్క సారాంశం కూడా అదే. శర్మ ఎంతో పిస్నారితనంతోటి అందరి దగ్గర డబ్బుల్ని తీసుకొని, అతను సన్యాసి అయినా అతనికి అవసరం ఏముంది డబ్బులు, అయినా కూడా అతను ఎంతో దాపెట్టుకున్నాడు ఇన్ని రోజులు. ఈరోజు ఆ శిష్యుడు వచ్చి ఆ మొత్తం కాజేసుకుని వెళ్ళిపోయాడు అంటూ ఆ మంత్రి గారి కొడుకైన చిన్న నక్క అన్నతోటి చెప్తుంది ఈ కథనంతా. అలా అన్నయ్య ఆ కథను వింటూ, సరే సరే, ఇప్పుడు మరైతే ఈ కథలు చెప్పడం నువ్వు బాగానే ఉంది, ఇంతకి నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు అది చెప్పు ముందు అని ఆ పెద్ద నక్క తమ్ముడు నక్కతోటి అడిగింది. దానికి వెంటనే తమ్ముడు, అన్నయ్య, ఈ కథని మనం విన్నాం కదా, అలాగే ఇన్ని రోజులు మనం మన సింహం దగ్గర, మన రాజుగారి దగ్గర ఎంతో మంచిగా సేవలు చేస్తూ ఎన్నో చేస్తూ ఉంటే చివరికి వచ్చి ఆ ఎద్దు ప్రశంసలన్నీ తను పొందుతుంది. కాబట్టి వెంటనే ఎద్దు సింహం రెండు బలమైనవే కదా, మనం మంచిగా ఆలోచించుకుని వారిద్దరి స్నేహం చెడగొట్టేద్దాం. దానికి ఏదైనా ఒక మంచి ఉపాయం ఆలోచించాలి. ఎలా అంటే అలా తొందర పడకూడదు. ఎంత కష్టమైన పనైనా మంచి ఉపాయం మనం పన్నాము అంటే దాన్ని ఈజీగా సులభంగా సాధించవచ్చు కదా అంటూ, సరే ఇప్పుడు దానికి మంచి ఉపాయానికి మంచి ఫలితం ఎలా దక్కుతుంది అని నేను ఇంకొక కథ చెప్తాను అంటూ ఇంకొక కథ చెప్పాలి అనుకున్నాడు ఆ చిన్న తమ్ముడు నక్క. సరే, ఆ కథ ఏం చెప్తాడు అనేది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఇంతవరకు తెలుసుకున్న అన్ని కథలు మీకు నచ్చాయని అనుకుంటున్నాను. ఇకపోతే కూడా మీరు నెక్స్ట్ ఎపిసోడ్ కోసం కూడా ఎదురు చూస్తూ ఉంటారని అనుకుంటున్నాను. నా శశాంక్ మీ అండ్ యూ మ్యూజిక్ స్టూడియోని ఇంతవరకు సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ చాలా థ్యాంక్ యూ. మీరు చేసే ఒక్క షేర్ మరొకరికి ఈ కథను అందిస్తుంది కదా, నాకు సబ్స్క్రైబర్స్ పెరిగే ఛాన్స్ ఉంటుంది. తప్పకుండా షేర్ చేస్తారు కదా. ఈ కథ మీకు నచ్చిందా లేదా కూడా కామెంట్ రూపంలో చెప్పేయండి. ఉంటాను. థ్యాంక్ యూ.